కుమార్ 92-93 బ్యాచ్ మాది. లాస్ట్ టైం ఫిబ్రవరి 16 రోజు, ఫిబ్రవరి 16 ఆ రోజు అనుకుంటా మేము గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. పెట్టిన తర్వాత అందరం కలవాలని చెప్పేసి అనుకొని ఒక గ్రూప్ తయారు చేసుకున్నాం. గ్రూప్ తయారు చేసిన తర్వాత ఆ రోజే అనుకున్నాము గెట్ టుగెదర్ పెట్టిన తర్వాత మా పాత టీచర్లు ఇంట్లో పిలిచి తర్వాత స్కూల్కి ఏదైనా చేయాలని చెప్పేసి ఆ రోజే అనుకున్నాము. అనుకొని ఇట్లా సార్ని హెచ్ఎం సార్ని అడిగితే ఇట్లా చెప్పారు, పెయింటింగ్ ఇట్లా మొత్తం ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటే సరే ఇది మా గ్రూప్లో చర్చించి ఒకసారి నిర్ణయం తీసుకుంటామని చెప్పాను. అన్నట్టుగానే మా గ్రూప్ సభ్యులు కూడా ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి మంచి పని చేద్దామని చెప్పేసి అన్నారు. దానికి వాళ్ళందరూ సహకరించారు. ఖచ్చితంగా అన్నట్టుగానే చేసి ఉన్నాం. థ్యాంక్ యూ. ఎంపీయూపీఎస్ మొగిల్చెర్ల పాఠశాలలో ఈ యొక్క వైట్ వాష్ కార్యక్రమాన్ని 92-93 బ్యాచ్ చల్లగుండ్ల ప్రవీణ్ అండ్ బ్యాచ్ వాళ్ళు పాఠశాలను తమ చదువుకున్న పాఠశాలను మంచి అందంగా తీర్చిదిద్దడం కోసం ఈ యొక్క వైట్ వాష్ చేయడం అనేది 38,600 రూపాయల ఖర్చుతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వీళ్ళు దిగ్విజయంగా వైట్ వాష్ చేయడం మరియు తర్వాత కిటికీలు కావచ్చు, దర్వాజాలు కావచ్చు, అన్నిటికి కూడా పెయింటింగ్ చేయడం అనేది చేయించడం జరిగింది. ఈ విధంగా మొగిల్చెర్ల గ్రామ ప్రజలు తమ యొక్క పాఠశాలను అందంగా తీర్చిదిద్దడం లోపల ముందుంటున్నందుకు వారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. ఇంకా మనకు ఒక వాటర్ ప్లాంట్ ఉంది, దాన్ని రిపేర్ అనేది కూడా ఉంది, దాన్ని కూడా తీసుకుంటామని చెప్పి అన్నారు. కనుక ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మన ఆగస్టు 15 వరకు మన పాఠశాల లోపల చాలా అందంగా ఇప్పుడు సరస్వతి పటం కావచ్చు, తర్వాత మిగతా టీఎల్ఎం కూడా కావచ్చు, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. నేను పాఠశాల గ్రాంట్స్ నుంచి కూడా నేను కొంత కేటాయించి ఈ యొక్క టీఎల్ఎం మెటీరియల్ను, తర్వాత ఈ యొక్క వాల్ రైటింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇంకా గ్రామస్తులు ఇంకా ముందుకు వచ్చి ఈ యొక్క పాఠశాల అభివృద్ధిలో కూడా పాల్పంచుకుంటారని చెప్పి నేను ఈ సందర్భంగా ఆశిస్తున్నాను.